నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం లోని 14వ శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం: మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమాపాయనో నిత్య తాంస్థితిక్షస్వ భారత. సులభ భావం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఇంద్రియాలు విషయాలను స్పృశించినప్పుడు చలి, వేడి, సుఖం, దుఃఖం అనుభవాలు కలుగుతాయి. ఇవి వస్తాయి, పోతాయి, శాశ్వతం కావు. అందుకే వాటిని సహించు ఓ అర్జునా. వివరణ: మన జీవితంలో సుఖం, దుఃఖం, వేడి, చలి లాంటివే. వేడి శాశ్వతం కాదు, చలి కూడా శాశ్వతం కాదు. అలాగే సుఖం, దుఃఖం కూడా తాత్కాలికమే. ధైర్యంగా వాటిని సహించేవాడే స్థిరబుద్ధి కలవాడు. జీవిత సందేశం: సమస్యలు శాశ్వతం కావు, సుఖం కూడా శాశ్వతం కాదు. సహనం నేర్చుకున్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు. ఈ శ్లోకం మనకు చెబుతోంది: సహనం శక్తి, స్థిరత్వం విజయం. ఇలాంటి గీతా శ్లోకాల సులభ భావం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ధన్యవాదాలు.